అండి, ఈ రోజు అయితే పాలకూర పకోడీ చేసుకుంటున్నాం. ముందుగా అయితే ఆలుగడ్డ ఉడికించి తీసుకున్నాం, శనగపిండి తీసుకున్నాను, పాలకూర ఆకులు ఈ విధంగా తీసుకొని వాటర్ వేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఆలుగడ్డలు ఉడికించి ఉన్నాయి కదా, సరిపడంత ఉప్పు వేసుకుందాం, సరిపడంత కారం, కొంచెం పసుపు, అదేవిధంగా ఈ పిండిలో కూడా అన్ని కొంచెం కొంచెం మన టేస్ట్కి సరిపడా వేసుకుందాం. ఇప్పుడైతే వాము ఉంది కదా, వాము కొంచెం ఆలుగడ్డలో కొంచెం పిండిలో వేసుకొని ఇప్పుడంతా బాగా కలిపేద్దాం. కూడా వాటర్ వేసి కలుపుకున్నాం. అదేవిధంగా ఈ ఆలుగడ్డ మసాలా కూడా రెడీ అయిపోయింది. ఆలుగడ్డ ఉప్పు కారం వేసి కలుపుకున్నాం కదా, ఈ ఆకు పైన పెట్టేసి ఇంకొక ఆకు విధంగా అన్ని విధంగా రెడీ చేసుకుందాం. అన్ని విధంగా ముంచేసి ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకుందాం. కలిపోయి కదా, ఒక్కొక్కటి విధంగా అయితే తిప్పుకొని అన్ని బాగా ఉడికించుకుందాం. పాలకూర పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఇంట్లోనే తయారు చేసిన చాస్ కూడా ఇది. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోకి అయితే అప్లోడ్ చేస్తాను. చాలా సూపర్గా ఉంటుంది పకోడీతో ఈ సాసు. మీరందరూ కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.